వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు నర్సరావుపేట మండలం ఉప్పలపాడు జగనన్న కాలనీలో డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో పోలీసులు భారీ కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ ఆపరేషన్ లో పలువురు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా పల్నాడు నిన్న కూడా హడావుడి లేకపోతే కలెక్టర్ ఇల్లుండిగా పెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం నర్సరావుపేట రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి జగనన్న కాలనీలో సుమారు 70 మంది పోలీసులతో కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కాలనీ వరకు కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా ఇల్లు తిరిగి మా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 29 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్ దొరికాయి. ఈ కాలనీలో కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడానికి ప్రధాన కారణం ఇక్కడికి అంతా స్ట్రేంజర్స్ లాగా వస్తున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు. మధ్యాహ్నం టైంలో, డే టైంలో కొన్ని ప్యాకెట్లు కూడా వేస్తున్నారు. ఇక్కడ బాగా అసాంఘిక కార్యక్రమాలకి కొంత నిలయంగా మారుతూ ఉంది. అది ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అది అంతటితో ఆగదు. అది ఎవరో ఒకరు మర్డర్ అయిందాక వెళ్తూ ఉంటాయి. అలాంటి అసాంఘిక కార్యక్రమాలు మనం వదిలేస్తే మర్డర్ అవుతారు ఎవరో ఒకరు. అది మీ కాలనీ వాడు అవ్వచ్చు, లేకపోతే బయట వాడు అవ్వచ్చు. అది ఏది జరిగినా మీకు నష్టం. కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వడం తెలుసుకోండి. ఏ అసాంఘిక కార్యక్రమం, ముఖ్యంగా గంజాయి వస్తూ ఉంది. ఆటో వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ బాగా గంజాయికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా ఆటో తోలే వాళ్ళు ఆ గంజాయి సిగరెట్లు కానీ, చాక్లెట్లు కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా గమనిస్తున్నాం. అది చాలా డేంజర్. అది మీ దగ్గర చిన్న 1 గ్రామ్ దొరికినా సరే మీ జీవితం నాశనం అయింది. వెంటనే జైలుకి పోవాల్సి వస్తుంది. పోలీసు రికార్డుల్లోకి వచ్చేస్తారు. గంజాయి సప్లై కానీ, గంజాయి వాడుతున్న వ్యక్తిగా రికార్డులోకి వస్తారు. అది చాలా డేంజరు. కాబట్టి అలాంటి అసాంఘిక కార్యక్రమాల జోలికి పోకుండా ఏదైనా ఉంటే కానీ పోలీసు వారికి 112 నంబరు
112 నంబర్కి తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు. మీలో కూడా నష్టం ఎవరైనా బాధితులు ఉండొచ్చు. మీ ఫోన్కి ఏ అలర్ట్ వచ్చినా మీకు ఓటీపీ నెంబర్ చెప్పమని అడుగుతారు. మేము బ్యాంక్ నుంచి చేస్తున్నామంటారు. లేకపోతే మీరు మీ ఫ్రెండ్ అని ఎవరో ఒకరి ద్వారా తెలియజేసుకుని అరే నీ ఫ్రెండ్ అని చెప్తారు. మీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అని చెప్తారు. ఇట్లా రకరకాలుగా మీ దగ్గర ఓటీపీ తీసుకున్నారంటే మీ అకౌంట్లో అన్నీ వెళ్ళిపోతాయి డబ్బులు. అట్లా అపరిచిత వ్యక్తి ఎవరికి కూడా అట్లా తెలియజేయద్దు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు ఇక్కడ టౌన్కి దగ్గరగా ఉన్నారు. నర్సరావుపేట టౌన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అలాగే అక్కడి నుంచి పని చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి తీస్తానే మోటార్ సైకిల్ హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే హెల్మెట్ చాలామంది చనిపోతున్నారు. రోడ్డు మీద మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిందంటే కింద పడితే తలకాయ పగిలిపోతుంది, చచ్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడటం కూడా నేర్చుకోండి. అదేవిధంగా ముఖ్యంగా ఏ చిన్న సమాచారం ఉన్నా మీ ఎస్ఐ గారికో సిఐ గారికో లేదంటే 112కి తెలియజేసి ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు మీరు సహకరించాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.